హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ పాపది హెల్దీ ఫంక్షన్ చూసారు కదా. ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. హెల్దీ ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా జరిగిందో అలాగే మెయిన్ డే ఫంక్షన్ కూడా అంతకంటే గ్రాండ్ గా జరిగిందండి. అయితే ఆ ఫంక్షన్ విశేషాలని ఈ వ్లాగ్ లో చూసేద్దామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఫంక్షన్ ని చూసి మాలాగే బాగా ఎంజాయ్ చేసి ఆ పాపని మీరు కూడా బ్లెస్ చేసేయండి. ఇదిగోండి, మొత్తానికి నిజాంపేట్ రోడ్ లో ఉన్న ఎస్విఎం గ్రాండ్ లో అయితే ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఫంక్షన్ జరుగుతున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్యాంకెట్ హాల్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉందండి. అండ్ హాల్ మొత్తం లైటింగ్స్ తో మిలమిల ఆడిపోతుంది అనుకోండి. అలాగే స్టేజ్ డెకరేషన్ కూడా మరీ హడావుడిగా కాకుండా సింపుల్ గా చాలా నీట్ గా చేశారండి. ఇదిగోండి, ఈ అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ యొక్క పెళ్లి కూతురు. ఆల్రెడీ హెల్దీ ఫంక్షన్ లో చూసారనుకోండి, కానీ కొంతమంది హెల్దీ ఫంక్షన్ వీడియో మిస్ అయి ఉంటారు కదా, అందుకే ఇంకోసారి అయితే పరిచయం చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే హెల్దీ ఫంక్షన్ వీడియో మిస్ అయి ఉంటారో డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఫంక్షన్ హాల్ లోకి వెళ్ళగానే ముందుగా స్టార్టర్స్ అలాగే వెల్కమ్ డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఆ రెండింటిని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా చుట్టాలందరినీ పలకరించడం అయితే మొదలు పెట్టేశాను. అండ్ ఫ్రెండ్స్, ఏదైనా ఫంక్షన్ అంటే ముందుగా పిల్లలకి ఆడవాళ్ళకైతే భలే సరదా అండి. ఎందుకంటే పిల్లలు చక్కగా రెడీ అవుతారు, ఆడవాళ్ళు కూడా రెడీ అవ్వడానికి అయితే రెడీగా ఉంటారు. బాగున్నారు భయ్యా, చెప్పు. అలా పిలుస్తారా? అసలు కొంచెం గట్టిగా పిలవాలి కానీ. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు చింటూ. హాయ్ హాయ్ చింటూ. శ్రావణి హాయ్. బాగున్నారా? బాగున్నా సీను. వందు హాయ్. ఇంకా ఫంక్షన్ కి వచ్చే వాళ్ళందరినీ ఈ విధంగా పలకరిస్తూ ఉంటే అంతట్లో మా వదిన ఫంక్షన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పారు. అయితే ఆవిడ మాటల్లోనే వినేసేయండి. ఇక్కడ హాఫ్ సారీ ఫంక్షన్ డెకరేషన్ అది చాలా ఎక్సలెంట్ గా చేశారు. చాలా బాగుంది. హాల్ కూడా నెక్స్ట్ స్నాక్ ఐటమ్ ఇచ్చారు, అది కూడా చాలా బాగున్నాయి. అపోలో ఫిష్ మాత్రం తింటుంటే సూపర్ ఉంది. ఇంకా డ్రింక్స్ కూడా స్నాక్ తో పాటు టిక్కా అంతగా ఏమో నాకు అంత అనిపించలేదు. అపోలో ఫిష్ మాత్రం సూపర్ అయితే సూపర్. ఇంకా మేము వెయిటింగ్ హాఫ్ సారీ పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తున్నాం. తను రాకపోతే ఓకే. ఇంకా హాఫ్ సారీ ఫంక్షన్ పెళ్లి కూతురు స్టేజ్ మీదకి అయితే వచ్చేసింది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టేజ్ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారండి. అలాగని మరీ హడావుడిగా కాదు, సింపుల్ గా నీట్ గా చేశారు. అండ్ మీరు గమనించినట్లయితే ఇక్కడ అమ్మాయి వేసుకున్న డ్రెస్ తో మ్యాచింగ్ గా ఆ థీమ్ ని అయితే సెట్ చేశారు. నిజంగానండి ఆసమ్ గా అనిపించింది. అండ్ ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ వస్తూ అమ్మాయిని ఆశీర్వదిస్తూ అమ్మాయితో పాటు ఫోటోలు అయితే తీయించుకున్నారు.
నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏ ఫంక్షన్ వచ్చినా పండగలు వచ్చినా ఆడవాళ్ళదే హడావుడి అంతా ఉంటుందండి. ఇక్కడ చూసారా, అందరూ ఆడవాళ్ళు ఇలా నిల్చొని మహారాణుల్లాగా ఎంత చక్కటి పోజులు ఇస్తున్నారు. ఏదేమైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. అంతే కదా ఫ్రెండ్స్, మీరేమంటారు? ఇంక ఈ విధంగా అమ్మాయిని దీవించి అందరూ సరదాగా ఫోటోలు తీయించుకున్న తర్వాత అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకునేంత లోపల లంచ్ టైం అయితే మొదలైపోయింది. అండ్ నేను చెప్పడం కాదు కానండి, ఆ రోజు ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా కుదిరింది అనుకోండి. వచ్చిన వాళ్ళంతా తృప్తిగా భోంచేసి ఫుడ్కి మాత్రం చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. ఫంక్షన్ ఎంత గ్రాండ్గా చేసినా సరే ఫుడ్ బాగుండకపోతే ఫంక్షన్ అనేది ఫ్లాప్ అవుతుంది కదండి. కానీ ఫంక్షన్ కూడా బాగా జరిగింది, అలాగే ఫుడ్ కూడా రియల్లీ ఎక్సలెంట్గా కుదిరింది. కాబట్టి ఈ ఫంక్షన్ వచ్చేసరికి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చెప్తా చూడు. ఇక్కడ ఫంక్షన్ వచ్చాము, ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎక్సలెంట్ గా ఉంది. చెప్పడానికి మాటలు రావట్లేదు, ఏం చెప్పాలి. ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటున్నాను. ఈ కూల్ గా తింటుంటే ఇంకా కూల్ గా ఉంది బాడీ కూడా. స్వర్గానికి వెళ్ళినట్లు. వేడి వేడిగా చికెన్ బిర్యానీ, అలాగే బిర్యానీ అండ్ ఇంకా అన్ని ఆల్ వెరైటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుల్ గా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. నేనేం చెప్పను. చెప్పు పద్మ, ప్లీజ్ పద్మ, చెప్పు పద్మ, ఏదో చెప్పి పద్మ. ఈ విధంగా భోజనాల హడావుడి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ టైం. సరిగా ఫ్రెండ్స్, మా ఫంక్షన్లో ఎంటర్టైన్మెంట్ అంటే సూపర్గా జరిగింది. ఇప్పుడు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.